ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుబడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 మినిట్. మళ్ళీ ఈ కంపెనీలో నిన్ను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుపుతున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఏమిటి చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తున్నాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈడేంటి నేను ఇది చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి. నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పులికి తెలిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నావేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించలేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం. తొండి కండక్టర్ లాగా అరిపోయింట్రా. నేనేమన్నా డ్రైవర్ అనుకున్నా? ఒకసారి అలా చూడా. స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా? ఆ సైడ్ కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలా కొట్టే. ఆ వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు నాలుగు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో, వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాని ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ అడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసేనా ఎరా? ఆడపిల్లంటే అంత సీప్ గా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరేయ్, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూశాననుకో బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వెధవేషాలన్నీ అమ్మాయిని బుట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్, ఇదేవత్తరా బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది. ఆగు. ఏంటి సైటా?
యాక్ట్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకునే స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను. నాకు జాబ్ ఇప్పించావు. మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశావు. మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు, ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇక నేను ఆడిన డ్రామాలు చాలు, ఆపే. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట. పాపం చిన్నపిల్ల కదా, ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది. క్షమించదులే. హలో, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ రోజు ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు మా వాడు. ఇదిగో ఇంతమంది అమ్మాయిలు లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం చలి తట్టుకోలేక పొద్దున చలిమంట వేసుకున్నాం వాటితోని. ఏమంటే వాళ్ళంతమంది కోటీశ్వర్లు మా అమ్మాయిని చేసుకో వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచోమంటున్నాడు వీడు. అమ్మో, నా వల్ల కాదు. చూడు స్వప్న, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ తప్పు నీది కాదులే, నీ వయసుది. నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు, నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్. కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? నేను మీ నాన్నగారు వెనకపడ్డాను, ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు. పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించినా, నా ప్రవర్తనలో తేడా కనిపించినా నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడు జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకండి. రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట అలా అవుట్. పాపం, నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్ గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, మా ఓడు జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకండి. రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. తప్పదురా సునీ. ఎవరు బాబు, తమరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథ్ గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథ్ గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉన్నది, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే. నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయట పార్క్ చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? మాము, ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలను? నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చిన లోపలికి వెళ్తావరా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా, దొరక్కపోవు. నీ సంగతి చూస్తా. ఏది నువ్వు చూసేది? సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గాని. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6,000 ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత?
జస్ట్ 6,000. జస్ట్ 6,000 సార్. Hmm. నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటలువా? వినాను, నాకు వినపడదు, ఇలాంటివి అసలు పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. ఓనా అపార్ట్మెంట్స్ ప్రసారా సునీల్, ఇన్నాళ్ళు మనం ట్రైన్ కి డ్రైనేజీకి తేడా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు. అందుకే మన సమస్యలన్నీ చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు. అరే మన సమస్యలు వినలేను చెవిటివాడా మన సెక్రటరీ. అరే ఆపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు? పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదంతా 6,000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా. మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా నీ సంగతి చెప్తా. అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సీడీ ప్లేయర్ కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, మీకు చెబుడు కదా, వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. ఆరినట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరన్నా చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. మీరేమీ కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్, ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి, వస్తానమ్మా. అయ్యో టైం అయిపోతుంది, అవతల బోల్డని పనులు ఉన్నాయి. అంటే సంబంధం ఎవరికి? స్వప్నకు బాబు. కొంప ములిగిందిరా. కుదిరిందా? మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు. ఈ మ్యారేజ్ బ్రోకర్లతో పెట్టుకుంటే అంతా డ్యామేజ్ మాస్టారు. అవును మాస్టారు, 420 గాళ్ళందరినీ తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ అని నమ్మించేస్తారు. ఇన్నాళ్ళ కరెక్ట్ గా క్యాచ్ చేసేవరా? నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు. ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి. వేసాడు గాలం. నువ్వు చెప్పింది నిజమే. అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏంటి సార్, దగ్గరలోనే ఉంది. అయ్య బాబు, ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నాడు. దగ్గరలో ఉందా? ఎక్కడా? వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టారు. ఆ అబ్బాయి చాలా మంచోడు, హార్బర్ లో ఇంజనీర్. మీకు ఇష్టమైతే చెప్పండి, అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరామని చెప్తాను. ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు? అసలు ఇటు ప్లే ఏంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది. నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు. మీ గురించి మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది. ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం. మా సూర్యని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. మాస్టర్ అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎవరి పోకుండా ఈజీగా సిగ్గుపడిపోతాడు. మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా? నేను ఈయన దగ్గర చదువుకున్న తక్కువ అని వీళ్ళ ఇంట్లో చదువుకున్న ఈనాడు పేపర్లు ఎక్కువ అండి. తను సినిమా రైటరు, డైరెక్టర్. డైరెక్టరా? ఇంతకు మీరు ఏ సినిమాలు తీసారండి? ఇంకా తీద్దామని వీడేం చేస్తారు? వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత కథ ఉందండి. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. ఆ అమ్మాయికి ఏమండి బంగారు బొమ్మలా ఉంది. బొమ్మలా ఏంటండి, అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికీ దొరుకుతుందా? పైగా చదువుకు చదువు, తెలివికి తెలివి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉన్నట్టే. నీ మనసులో నా గురించి ఇన్ని ఆలోచనలున్నాయా? నువ్వే గెలిచావు. ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు, నీకు నాకు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్. ఈ జన్మకి నువ్వేరా నా మొగుడివి. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కోర్త కళ్ళోడు కింద పడిపోతాయి అని. అన్నా ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరే, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు ఎయిట్ తగ్గి నీరసం వచ్చింది నాకు.
ఒరే నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు మ్యారేజ్లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూరంగా ఆలోచించావంట. ఎల్లొక్క ఫోన్ చేయరా, నిమిషంలో అమ్మాయి సెట్ అయిపోతే. ఎలా ఏంటి ఈడు కూడా లెటర్స్ మీద డిపెండ్ అయ్యాడా? ఒరే పూజ్యులైన నాన్నగారికి మీరందరూ క్షేమాన్ని తలుస్తాను. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు. కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు, అమ్మ, చెల్లి, తమ్ముడు బాగుండాలని కోరుకుంటాను. ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం. ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను. ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? నా దగ్గరేం దాచొద్దు, నేనంతా చూశాను. అందరిలాగే మా అపార్ట్మెంట్స్కి వచ్చావు అనుకున్నాను, కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు రఘుపతి గారు అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం, మనీ ఆర్డర్లు పంపటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్ తో ఇక్కడికి వచ్చావు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికీ మంచి జరిగింది. ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఇంత ప్రేమ నటిస్తున్నావు? చెప్పు. ఉంది, సంబంధం ఉంది. నేను ఆ ఇంటి అల్లుణ్ణి. దివ్య దివ్య అని మీరు అందరూ అంటుంటారే, ఆ దివ్య నా భార్య. నువ్వు అలా కన్ను కొట్టొద్దే, మాకే ఓ మాదిరిగా మత్తుగా ఉంది. మగాళ్ళైతే పిచ్చికి కింద పడిపోవాల్సిందే. ఏయ్, మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే, కానీ బస్సు అక్కడ ఆపడేమోని. ఎందుకు అప్పుడు? మిస్టర్ కండక్టర్, ఆ రెస్టారెంట్ దగ్గర బస్సు ఆపుతారా? ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా. బస్సు స్టాప్ లోనే ఆపుతాను. స్టాప్ లోనా? అక్కడ ఆపితే 6 కిలోమీటర్ నడిచి రావాలి. నువ్వు ఉండవే. డ్రైవర్ సాబ్. ఎస్. డ్రైవర్ సాబ్, రొంబ థ్యాంక్స్. ఈరోజు సాయంత్రం కైలాసగిరికి వెళ్దామా? ఏ, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? చాచా చాచా ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఒక్కతో వెళ్ళాలి, కానీ మమ్మల్ని మాయ చేసి నీకు వెళ్ళి మారుస్తావా? ఎవరైనా కట్టుకుని కట్టుకోండి నాయనా. అయ్యా కాస్త రోడ్డు దాటించండి నాయనా. అయ్యా, అమ్మా, అయ్యా ఎవరైనా కాస్త సాయం చేయండి అయ్యా. ఎవరైనా రోడ్డు దాటించండి అయ్యా. పాప రోడ్ దాటడానికి కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేద్దామా? దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. ఎలా హెల్ప్ చేస్తాం? ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం. వెళ్ళి హెల్ప్ చేయాలి. ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా? ఏం చేయను బాబు, రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు. సరే, ఇదేగా నీ ప్రాబ్లం, నేను దాటిస్తారా? నీకు చాలా శ్రమిస్తున్నాను బాబు. ఏం పర్వాలేదు. దానికి బాబు చూడమ్మా, ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా, ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది. దిక్కులేని దాన్ని నాకు తోడెవరొస్తారు బాబు? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథను బాబు. నువ్వేం బాధపడకు, అందరూ ఉన్న అనాథల్లాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి జీవితాన్ని ఎలా దాడతావు? ఆ దేవుడే చెప్పాలి. దేవుడి దాకా ఎందుకు, నేనే చెప్తాను. మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెరిసే ఆశ్రయం ఉంది. అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే బాబు, ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏమిటో, నన్ను ఎవరు చేర్పిస్తారు అక్కడ? ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా? పదండి, దగ్గర నేనే జాయిన్ చేస్తాను. ఆ పని చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంట్రా వీడు ఇంత లేటు? త్వరగా రా, నేను వెయిట్ చేస్తున్నా. ఓ మై గాడ్,
దూకేయండి, దూకండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించినా డెసిషన్ మారిపోతుంది. దూకేయండి. కానీ ఒక్క విషయం, అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి, కానీ ప్రాణాలు పో. అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి. నీకేది బెస్ట్? కాళ్ళు విరగటవా, ప్రాణాలు పోవడమా? మేము ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎగతాళిగా ఉందా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చైనా కాపాడాలి, చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి. మాకు బతకాలనే ఉంది, మరి చావు ప్రయత్నాలని దేనికి? మేమిద్దరం ప్రేమించుకున్నాం, అది చూస్తేనే తెలుస్తుంది. మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరుగుంటావు, ఐ లవ్ యూ ధైర్యంగా చెప్పేసి ఉంటావు. నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు. ఇదేనా నిన్ను ప్రేమించినందుకు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చే చావు కనుక? మరేం చేయాలి? ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా? బతకడానికి దారే లేదా? నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసిన ఆ అమ్మాయి సంతోషంగా బతుకుతుంది. ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలా అని ఆలోచించకుండా ఇలా చావడానికి తీసుకొస్తావా? నీలాంటి వాడికి ప్రేమ అవసరమా? వెల్ డన్, వెల్ డన్. చూడు మిస్టర్, ఆడపిల్లైనా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది. ఆమె చెప్పిందంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు, నేనే ఇద్దరిని తోసేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. నీకేం అర్థం కాదు, అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, దాంట్లో జాబ్ ఇస్తాను. ఓకేనా? మీరు ఇంత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాను సార్? చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, ఆవిడికి చెప్పు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళని కాపాడారు. మీ స్టైల్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది. వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గరుండి చేశారనుకోండి, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఏమంటారు? మీ ఇష్టం. హలో, ఎవరు చెప్పుకో చూద్దాం. అక్క ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను? రొటీన్ లైఫ్, రొటీన్ జాబ్, రొటీన్ బోర్. ఏంటే చాలా అప్సెట్ అయినట్టున్నావు? ఇంకా సెట్ కాక? ఏం సెట్ కాలేదు? లవ్ సెట్ కాలేదు. ఓ మంచి కుందే లాంటి కుర్రాడు దొరికాడు, వాడిని ఇప్పుడిప్పుడే లైన్ లో పెడుతున్నాను. వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు. నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా? మంకీ ఏంటి, డాంకీ. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. అవును, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ లేడు, బోడిగుండు లేదు. ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తప్పేంటి? నీకు జడేసుకోవడం, జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను. ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు? చూడు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు. ఏంటి నోరు తెరిస్తే బూతులు? బూతులు కాదే, నీతులు. ఇంకో నీతి చెప్పనా? వద్దు 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 బాబాయ్, నువ్వేం చెప్పొద్దు. ఎవరక్కయ్యా? అవునా అన్న, దాని నీతులు వెళ్ళక చస్తున్నా. అక్క నీ కాక ఇంకెవరు చెప్తుందే నీతులు? అవేవో మీరే వినండి. హలో, చెప్పి నీతులు చాలు, నాన్నగారు వచ్చారు. నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా. బాయ్. అమ్మా దివ్య, నాన్న ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? గుడ్. నిన్ననే నీ లెటరు మనీ ఆర్డర్ వచ్చాయి. ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు? నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటాయి నాన్న. అది సరేగాని నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ వర్క్ హెవీగా ఉంది, నేను చూసుకుని వస్తాను. వర్క్ సంగతి తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమండి, హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికి? దేనికంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టే కొట్టుడికి వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. రౌడీలకు కూడా హెల్పింగ్ టెండెన్సీయా? రౌడీలు కూడా మనుషులే కదండి. మీరు కొట్టండి చెప్తాను. ఏంటి? అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది. ఏమండి, పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను. ఉంటానండి. ఎవరి బక్రగాడు? నేను సూర్య ఫాదర్ని. ఏంటి నమ్మకం లేదా? వచ్చి మావిడిని అడుగు. సారీలు తర్వాత. సూర్య ఇంటో లేడు, వచ్చిందో చెప్తాను. ఫోన్ పెట్టాయి. ఏమే అన్నం పెట్టు.
ఏమిటండి కొత్త అలవాటు? కొత్త అలవాటు ఏంటే? రోజు తినేది అన్నమే కదా. మీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి. వీడొకడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు. ఓకే. హలో, ఈజిట్ 9848132281. మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు, మళ్ళీ అడుగుతారే? కోపరికమ్మా, అక్కడ సూర్య ఉన్నారా? మీరు? నేను సూర్య ఫాదర్ని. డాడీ డాడీ. ఏ, సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు. ఏయ్, వదిలు, మీ నాన్నగారు. ఏంటి? చేసి చెప్పరా? సార్, ఆయన ఇక్కడ లేరు, కొంచెం దూరంగా ఉన్నారు. సెల్ ఫోన్ నెగిచి దూరంగా ఉన్నాడా? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, వాడికి తెలీదు. అయ్యో, ఊరుకోండి, మామగారు వింటారు. అంకుల్, ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికి అంకుల్? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారో రాడో కనుక్కో. భోజనమా? అది నాతో ఇక్కడ. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు ఓ గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. షూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్. మన వాడి పని. ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఈవేళ? ముందు అన్నం తిని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హాయ్ డాడీ. ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా, మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగమింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నాను అంటావేంటి? ఆర్గ్మెంట్ లాపో, వాడు కూడా వడ్డించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు 2 సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏం డాడీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా, మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తమేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. ఒరేయ్, చూసావా, అయోధ్య రాముడు అన్నావు. ఏయ్, మా మామగారు. అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యాని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి. ఏంటండి మీ ఉద్దేశం? మీసలు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా, కాజేద్దామని ఇవ్వలేదంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ ఓ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు. నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు. సరే పోలేని అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్ని అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమెంట్ చేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్, మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి? పోనీ మీ అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు. అదేంటండి, మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు? ఇంకెవరు? నీ కోడలు. విను విను. హలో, రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం, స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు. మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో, సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి. హలో హలో, మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ. పట్టుకుంటా. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో, ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూసావా, మీ అయోధ్య రాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి. ఓకే, మీరు మరీ అంత ముచ్చట పెడితే మీ సరదా నేనెందుకు కాదంటాను. పట్టుకుంటా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా? నాన్న మాటలు నమ్మద్దమ్మా. ఎలా నమ్మకుండా ఉంటానరా? ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది. అది కాదమ్మా. నువ్వేం చెప్పదు, అన్ని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కోడలు తీసుకురా పో. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. పట్టుకుంటాను ఫోన్లు అవ్వటం కాదురా. నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా. నువ్వు రావే. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? ఒరే బావా, మీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా, బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా దాదా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 984. ఒరే బావా, నీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా.
నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా. బావా ఏంట్రా బద్మాష్. ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుకా, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు. కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమండి, నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్ల ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం miss బావా, చేయొద్దు. ఒరే బావా, లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏయ్, బయట పద. నెరవేంటి? గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్స్ విన్నా కదా. అదే కదా నా బ్యాడ్లకు. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధి తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా. నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాయిట్రా. తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది చెప్ప మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఒరేయ్, ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చాడంట్రా. పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, అదిగో పద్మ మీరు భూషణ్. నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బావా, మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఎహె, ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. చా, ఎక్కడుందో ఏం చేస్తుందో. దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా. ఎవరి ఈ మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఏమిటి ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను, కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి? ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా, చెప్తే వచ్చేద్దానా? ఓ నీ క్లూ ఇవ్వండి చాలు. ఆ, 1 2 3 4. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకన్నావు? ఇప్పటి వరకు దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ హండ్రెడ్ పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. అది చూడరా. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చు, నీవేంటి? నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు. ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా. ఆ, కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు వదుకుదాం. పద చెప్తా. సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది. ఈ అమ్మాయి కదా పరా. చిచి, ఇది కాదు. అయ్యో, మళ్ళీ వస్తున్నారే. నా పని ప్రదేశ్. నన్ను బర్రె అంటవా? చిచి, మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావా సిస్టర్. అయ్యో, ఎవరా నువ్వు? నా వైపు ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు. ఎవరైనా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉందో వెతుకుదామని. అయితే సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నయ్య సినిమా చూస్తారు. మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది. బయట రారా. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి నేను అక్కడ పెడతా. అవును, నీ చెల్లు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా
అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు కానీ. గుడ్ ఐడియా రా హోటల్. ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోతాను. హలో, నా కోసం పెద్ద వలే వేసినట్టున్నారు. మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ. అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. నీకు అసలు బుద్ధి ఉందారా? ఏ? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఏయ్, ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా. మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఒరేయ్, ఎవరైనా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా? ఆ వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు. ఓ, అది నా చెల్లెలా? ఆ. అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేస్తావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే బావా, నేను విన్నది నిజమేనా? ఏమిన్నావు? మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి చెడిపోయిందా? సారీ మేడం, మీరా? నీకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని? మళ్ళీ పొరపాటు జరిగింది మేడం. సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి. సూర్య పొజిషన్ ఏమైంది అతనికి? యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం. యాక్సిడెంటా? నేను విన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాను, ఫోన్ చేస్తున్నానండి. యాక్సిడెంట్ ఎక్కడైంది? ఎక్కడైందో తెలియదండి. లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఏమండి, ఇంకోసారి ఫోన్ చేయండి, తప్పైంది, పెట్టండి ప్లీజ్. ఆటో లాజరస్ హాస్పిటల్. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? థర్డ్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేసు. కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాట్లు కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది. ఇక నుంచి ఈ సెల్లు మీదే.